హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈ సంక్రాంతికైతే ముగ్గుల పోటీలు స్టార్ట్ అయిపోయినాయి మా కాలనీలో. మీ సైడ్ ముగ్గుల పోటీలు స్టార్ట్ అయినాయా లేదా చెప్పండి. మేమైతే ఫస్ట్ టైం ముగ్గుల పోటీలనైతే పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇలా అందరూ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేయడానికైతే వచ్చారు. చూడండి అందరూ ఒక్కొక్క బాక్స్ ఎన్నుకొని అందులోనైతే ముగ్గులైతే వేస్తున్నారు. నేనైతే ముగ్గు వేయట్లేదు. సో నేనైతే ఒక బొమ్మ గీయాలని డిసైడ్ అయ్యి నైట్ అంతా కూర్చొని ప్రాక్టీస్ చేశాను. ఇలానైతే బొమ్మనైతే డ్రాయింగ్ చేసుకోవడానికి కలర్స్ అయితే స్టార్ట్ చేసేసాను. అందరు ముగ్గులైతే వేస్తున్నారు. సో నన్ను అందరు ముగ్గు వేస్తున్నావా లేక ఏం చేస్తున్నావు అని అడిగితే నేనైతే ముగ్గు వేయట్లేదు, ఒక బొమ్మనైతే వేస్తున్నాను అని చెప్పాను. అందరు మంచి మంచి ముగ్గులు కలర్స్, మేమైతే కలర్ఫుల్గా కొనుక్కొచ్చుకున్నాము. అందరూ మంచి మంచి కలర్స్ తీసుకొచ్చారు. కలర్స్ ఎన్నుకోవడంలో కూడా ఉంటుంది ముగ్గు వేయడానికి. నేను చిన్నప్పటి నుండి నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టము. నేను ఏ ముగ్గు వేయాలన్నా ముందు రోజే చాలా ప్రాక్టీస్ అయ్యి వేస్తాను. సో ఇలాంటి ముగ్గులు వేయాలంటే ఇంకా ప్రాక్టీస్ కావాలి. చూడండి నేనైతే ఒక రైతు ఒక మిలిటరీ బొమ్మనైతే ఇలా డ్రాయింగ్ వేసేసాను. చూడండి ఎలా ఉందో. అందరు మంచి మంచి ముగ్గులు కలర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. నేను తీసుకున్న కలర్స్లలో నాకు బ్లూ కలర్స్ కొంచెం తక్కువై నాకు హెల్ప్ చేయడానికైతే సంధ్య, మమత, లిఖిత అందరు సపోర్ట్ చేశారు. నాకైతే నన్ను తీసుకెళ్ళిన ఆంటీ అయితే నాకు ఒక కలర్ కొనిచ్చింది ముగ్గులకు. బ్లూ కలర్ తక్కువ అయిపోయింది అనేసి, అప్పుడే కలర్స్ అయినా వచ్చేసాడు, కలర్ తక్కువ ఉందని అనేసి ఒక బ్లూ కలర్ అయితే కొనిచ్చేసింది. సో నేను ఆ కలర్ వేసేసి కంప్లీట్ చేసేసాను ముగ్గును. ఇక ఈ కంప్లీట్ కాగానే ముగ్గులన్నీ ఎలా ఉన్నాయో చూద్దాం అనేసి అయితే వచ్చేసాను. ఇలా ముగ్గులు అయితే చాలా బాగున్నాయి. చూడండి ఎంత మంచి ముగ్గులు. సంక్రాంతి పండగ వచ్చేసినట్టే ఉంది. ఈ ముగ్గులను చూస్తే ఇంటి ముందట ఎంత బాగా అనిపిస్తాయో. చూడండి ఎంత మంచి మంచి ముగ్గులు కలర్స్ కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించేసింది ముగ్గులను చూస్తే. ఇంతమందిలో ఎవరికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారో చూద్దాంలే అని అనుకున్నాను. సో ఇలాంటి ముగ్గులు ఎంత బాగుంటాయి మనకి సంక్రాంతికి. పార్టిసిపేట్ అంటేనే ఆడవాళ్ళకి ఎంత ఇష్టం ముగ్గులలో పార్టిసిపేట్ చేయడము. ఓవర్ టాలెంట్ అనేది ఇప్పుడు తెలుస్తుంది ముగ్గులలో ఆడవాళ్ళది. సో ఇలా మంచి మంచి ముగ్గులు కలర్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ ప్రైజ్ అయితే సెలెక్ట్ చేసేసారు. సో ఇప్పుడైతే మొత్తానికైతే ముగ్గులు అయితే అన్నీ కంప్లీట్ చేసేసారు. అందరూ ప్రైజ్ ముగ్గు సెలెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అందరిని వెళ్ళమన్నారు. మేమైతే అందరము ముగ్గు వేసిన వాళ్ళందరూ వెళ్తున్నారు. ఇంకొంచెం మంది అయితే అలా నిల్చున్నారు ముగ్గు కాన్నే. చూడండి ఎలా ఉన్నాయో ముగ్గులు అయితే. నాకైతే చాలా బాగా నచ్చినాయి కలర్ఫుల్గా. సంక్రాంతి ముగ్గులలో ఒక గొబ్బెమ్మలే తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే అలా వీడియో తీసుకుంటూ అయితే వెళ్ళాను. ముగ్గులలో ఎవరి ముగ్గు కూడా వాళ్ళు చూడండి ఎంత బాగా వేసేసారో. ముగ్గు అయితే సెలెక్షన్ చేసేసారు. ప్రైజ్లు ఇవ్వడానికి అయితే అందరినీ లైన్లో ఇలా నిల్చోబెట్టారు సైడ్లో. నేనైతే ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాను ఫస్ట్ టైం ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసినందుకు. నాకైతే ఇలా శాల్వాతో సన్మానం చేశారు ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు చిన్నప్పటి నుండి ముగ్గులు అంటే చాలా ఇష్టం. నేనైతే చాలా మంచిగా వేసేదాన్ని అందరూ అనేవాళ్ళు. ఇప్పుడైతే నేను పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అందులో మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ అంటే ఇంతమందిలో ఎంత బాగా హ్యాపీగా అనిపిస్తుందో మీరే చెప్పండి. నాకైతే ఫస్ట్ ప్రైజ్ కిందకైతే శారీ ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే